హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియాన్షి డిలైట్స్. ఈరోజు నేను మీకు మసాలా వడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా శనగబాయలు తీసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత కావలసిన పదార్థాలు గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా, సోంపు, అలాగే గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్, ఆనియన్, కర్రీ లీవ్స్ సన్నగా కత్తిరించుకొని పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగబాయలు తీసుకొని మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మెత్తగా కాకుండా అలా గరుగ్గా పెట్టుకోవాలి. అక్కడక్కడ శనగబాయలు ఉంటే కూడా ఇంకా బాగుంటుంది వడ. ఉప్పుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అలా గట్టిగా ఉండకూడదు, అలాగని నీళ్ళగాను ఉండకూడదు. మంచిగా కన్సిస్టెన్సీ చూసుకొని గ్రైండ్ చేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఇలాగా చిన్న చిన్న వంటలు చేసుకొని పెట్టుకుంటే అన్నీ ఒక్కసారిగా వేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మసాలా వడకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ వేడవ్వకూడదు, స్లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ ఒక్కోసారిగా వేసేసుకోవచ్చు వంటలుగా రెడీ చేసి పెట్టుకుంటే. చూడండి, వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూసారా, అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేడి చేసుకున్నాము. ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. చూసారుగా కరకరలాడే మసాలా వడ ఎలా రెడీ అయిందో. వాళ్ళు చాలా క్రిస్పీగా తయారయ్యాయి. కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.